పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీరవాసరం నందమూరి కరువు గ్రామంలో నందమూరి వీరాంజనేయ స్వామి ఉత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారు లేరు. 12 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో చక్కటి విద్యుత్ కాంతులతో 12 రోజుల పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి అన్ని రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా వీరవాసరం ఎస్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, నందమూరి ఆంజనేయ స్వామి 58వ ఉత్సవాలు కొన్ని వందల మంది కళాకారులతో, కేరళ డాన్స్, మహిళలతో డప్పు వాయిద్యాలు, హనుమంతుని వేషధారణ, ఫుల్ బ్యాండ్ మేళం, బుట్టబొమ్మలతో ఊరేగింపుతో గ్రామోత్సవం నిర్వహించారని, ఈ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆదేశాల మేరకు భీమవరం డీఎస్పీ శ్రీనాథ్ నేతృత్వంలో భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీస్ సిబ్బందితో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నమస్కారం అండి. ప్రస్తుతం 58వ శ్రీ రామభక్తాంజనేయ స్వామివారి ఉత్సవాలు నందమూరి కరువు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరుగుతున్నందున భక్తులందరూ కూడా ఇచ్చేసి దర్శనం చేసుకునేందుకు గాను ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు ఘనంగా చేసి ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాను, మరియు ఈ ఆలయం హైవే రోడ్డు ఆనుకుని ఉండడం వలన ట్రాఫిక్ సమస్య ఉన్నందున ఇక్కడ వీరవాసరం పోలీసు వారు వెస్ట్ గోదావరి ఎస్పీ గారైన యు రవిప్రకాష్ గారి ఆదేశాల మేరకు భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ గారు బి శ్రీనాథ్ గారు మరియు భీమవరం రూరల్ సర్కిల్ సిఏ గారు వై సత్యకిషోర్ గారి ఆధ్వర్యంలో వీరవాసరం పోలీసు వారు ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఈ బందోబస్తుకు సుమారుగా 45 మంది పోలీస్ పర్సనల్స్ బందోబస్తు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగకుండాను, మరియు ఏదైనా జరిగినా దానికి సంబంధించి ఎవిడెన్స్ కోసం సీసీ కెమెరా పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ వారితో ఈ ఆలయ కమిటీ వారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా చూసుకోవడానికి అందరూ మెడికల్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్ ఓపెన్, ఫైర్ డిపార్ట్మెంట్ వారు అవైలబిలిటీ కూడా ఉంది. కావున భక్తులందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు దయచేసి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీ వాహనాలను మీకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పెట్టి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం పూట ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నవి. అక్కడికి కూడా వచ్చిన వారు ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని అందరికీ తోడ్పడతారని, పోలీసు వారు విన్నపాలను వింటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.